అందరికీ నమస్తే. మనీ ప్లాంట్ పెంచడం కష్టంగా ఉందా? చిన్న కుండీలో కూడా బోలెడన్ని ఆకులు కావాలి, బుషీగా ఉండాలి, చాలా అందంగా కనిపించాలి. ఎటువంటి ఫర్టిలైజర్స్ వాడితే హెల్తీగా పెరుగుతుందో ఈ వీడియోలో చెప్తాను. అలాగే నా మనీ ప్లాంట్ విషయంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మనీ ప్లాంట్ అంటే చాలామందికి ఇష్టం అండి. రెంట్ హౌస్లో పెంచుకుంటారు, ఓన్ హౌస్లో పెంచుకుంటారు, తక్కువ ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా పెంచుకుంటారు. వీటిని మనం ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు. వాటర్లో పెంచుకోవచ్చు, మట్టిలో పెంచుకోవచ్చు, మట్టి లేకుండా కూడా పెంచుకోవచ్చు. మన ఇంటిని చాలా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. మీకు మనీ ప్లాంట్ పెంచడం చాలా కష్టం అనిపించింది అనుకోండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో వీటికి సంబంధించి బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే చాలా వరకు క్లారిఫై అవుతాయి. మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా మనీ ప్లాంట్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకుంటే చాలు, మళ్ళీ మనం కొనాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే వీటి కటింగ్స్ ద్వారా మళ్ళీ వీటిని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని పెంచడం కూడా చాలా ఈజీ అండి. కాకపోతే కొన్ని విషయాలు అనేది తెలుసుకోవాలన్నమాట. వీటికి ఎక్కువగా ఎండ కూడా అవసరం ఉండదు, ప్లేస్ కూడా పెద్దగా అవసరం ఉండదు. కొంచెం మట్టిలో కూడా చాలా చక్కగా పెరుగుతుంది. మాస్టిక్ అయినా లేదంటే వాల్ సపోర్ట్ అయినా ఇస్తే ఇంకా లీవ్స్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది అనమాట. 3 నెలలకు ఒకసారి కొంచెంగా ఏదైనా సరే సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చారనుకోండి, ఇంకా ఆపకుండా పెరిగిపోతూనే ఉంటుంది. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలన్నీ మీకు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అవేంటో కూడా చెప్తాను. ముందుగా మట్టి లేకుండా మనీ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఇక్కడ మీరు ఈ పాట్లో చూస్తున్నారు కదా, ఈ పాట్లో నేను అసలు మట్టే యూజ్ చేయలేదండి. జస్ట్ మట్టి లేకుండానే నేను మొక్క అనేది పెంచాను. అది ఎలాగంటే ఇందులో నేను కంపోస్ట్, నీమ్ కేక్ పౌడర్, పర్లైట్, వర్మిక్యూలైట్, ఇంకా కోకోపిట్ వీటన్నిటిని వేసి కలుపుకొని మనీ ప్లాంట్ కటింగ్స్ పెట్టుకున్నాను. చాలా చక్కగా పెరిగింది. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే మనీ ప్లాంట్ హెల్తీగా పెరగాలంటే మాత్రం ఇలాంటి ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. అది ఎంత చక్కగా ఫ్రెష్గా ఉంటే అంత హెల్తీగా హ్యాపీగా పెరుగుతూ ఉంటుంది. మట్టి లేకుండా మనీ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి, పెంచుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకోవాలంటే కామెంట్స్ చేయండి. మీకోసం ఒక వీడియో అనేది చేస్తాను. చిన్న కుండీలో కూడా మనీ ప్లాంట్ బుషిగా రావాలంటే మాత్రం రెగ్యులర్గా ఇలా ప్రూన్ చేస్తూ ఉండండి. నేను రీసెంట్గానే ప్రూన్ చేశాను అనమాట. ఇలా లైట్గా స్టెమ్ చివర్లా పండుబడిపోయింది. వాటిని మాత్రం ఉంచకూడదు, ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. అలా ప్రూన్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ రావడంతో లీవ్స్ అనేది చాలా బుషిగా వస్తాయి. ఇంకా మనీ ప్లాంట్లో ఒక మెయిన్ ప్రాబ్లం వస్తుందండి. అది ఏంటంటే ఇలా లీవ్స్ దగ్గర ఎండిపోయినట్టుగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే వాటికి సరిగ్గా న్యూట్రియంట్స్ అందనప్పుడు, మనం సరిగ్గా వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వనప్పుడు, సన్లైట్ సరిగ్గా అందనప్పుడు, లేదంటే సన్లైట్ ఎక్కువైనప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది మొక్క ఫేస్ చేస్తుంది. ఇంకా వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అది ఏంటో కూడా వీడియోలోనే మీకు నేను చెప్తాను. ఇంకా ఈ మనీ ప్లాంట్ గురించి చెప్తాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. నేను చిన్న మిస్టేక్ చేశాను అనమాట. అది ఏంటంటే ఈ చిన్న పాట్లో నేను మనీ ప్లాంట్ని 2 years నుంచి పెంచుకుంటున్నాను. అయితే ఇది కొంచెం మార్నింగ్ సన్లైట్కి పెరుగుతుంది. చిన్న గోడ పైన పెట్టాను అనమాట. రీసెంట్గా వర్షం పడింది కదా, ఆ వర్షంతో ఇది పాట్ కింద పడిపోయి పగిలిపోయింది. దీనికి చాలా పెద్దగా బాగా బుషిగా ఉన్న లీవ్స్ కాస్త తెగిపోయాయి. చాలా ఇబ్బందిగా అయిపోయింది అనమాట. మొక్క మొత్తం చాలా డల్ అయిపోయింది. చూడండి, లీవ్స్ కూడా కొంచెం డల్గా ఉన్నాయి, కొంచెం ఎండిపోయినట్టుగా ఉన్నాయి. అయితే ఇక్కడ సంతోషం పడవలసిన విషయం ఏంటంటే కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే కొత్త గ్రోత్ ఉందనుకోండి, మనీ ప్లాంట్ చాలా చక్కగా పెరుగుతుంది. వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. మీరు 2 రోజులు వాటర్ ఇవ్వకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సాయిల్ మాత్రం కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి. అది ఏ సీజన్ అయినా పర్వాలేదు. వింటర్ సీజన్ అయినా, రెయినీ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా సరే పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి. ఇంకా అసలు విషయానికి వస్తాను. ఇది మదర్ ప్లాంట్. ఈ మొక్క నుంచే నేను చాలా మనీ ప్లాంట్ని ఈజీగా పెంచుకున్నాను. వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను. ఇక్కడ మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతాను. చాలామంది మనీ ప్లాంట్ కటింగ్స్ ఇవ్వకండి, మంచిది కాదు అని నన్ను అన్నారనమాట. అయినా కూడా నేను పట్టించుకోలేదు. చాలామందికి ఇచ్చాను. నాకు తెలియకుండా కూడా ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయారు. అంటే బయట పోర్టికోలో ఉంటాయి కదా మొక్కలు, వాటి నుంచి కూడా కట్ చేసి తీసుకెళ్ళిపోయారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను అవన్నీ పెద్దగా పాటించను. మీకు ఎవరికైనా సరే ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటే నాకు కూడా ఒక కామెంట్ చేయండి. మరి కటింగ్స్ ఇవ్వచ్చా లేదనని నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ మీరు గమనించారా, ఇది చాలా అంటే చాలా పాత మొక్క అండి. పాట్ కూడా చూడండి కంప్లీట్గా ఎండిపోయి విరిగిపోతుంది. దాదాపు
దాదాపు 4 ఇయర్స్ పై నుంచి నేను ఈ ప్లాంట్ని పెంచుకుంటున్నాను. అయితే ఒక్కసారి మాత్రమే రీపాట్ చేశాను అనమాట. జస్ట్ పోర్టికోలు మాత్రమే ఈ మొక్కని పెంచుకుంటాను. సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉన్నాను. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, ఏంటండి 4 ఇయర్స్ నుంచి పెంచుకుంటున్నారు కదా, మరి ప్లాంట్ ఏంటి ఇంత చిన్నగా ఉందని డౌట్ ఉంటుంది కదా. మీరు నా పాత వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. అదే ప్లాంట్ అనమాట ఇది. ఇందులో నేను మాస్టిక్ అనేది పెట్టుకున్నాను. అదేనండి, ఇంట్లో తయారు చేసింది మాస్టిక్ ప్రిపేర్ చేసుకున్నాను. అది విరిగిపోయింది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఎండిపోయిన ఆకులు మాత్రం బయట పడేయకండి. ఇలా మొత్తం మట్టిలోనే కలిపేసేయండి. అలా కలపడం వల్ల అది చక్కగా కంపోస్ట్గా మారి మంచి ఎనర్జీని మొక్కకు అనేది అందిస్తుంది అనమాట. ఇప్పుడు మాస్టిక్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. మాస్టిక్ అంటే ఏంటంటే, మాస్టిక్ మనము ఒక స్టిక్ తీసుకొని దానికి ఏదైనా సరే జూట్ బ్యాగ్ అయినా లేదంటే మనము పురికోస అంటాం కదా, అలాంటి కట్టేసి ఈ మట్టిలో గుచ్చామనుకోండి, ఈ క్రీపర్స్ వాటిని అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేయడం వల్ల ఏరియల్ రూట్స్ ద్వారా లీవ్స్ అని చాలా పెద్దగా వస్తాయి. వాటిని రెగ్యులర్గా మనము తడుపుతూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మాయిస్ట్గా ఉంచాలి. అలా ఉంచడం వల్ల లీవ్స్ అనేది పెద్ద సైజులో వస్తాయన్నమాట. మాస్టిక్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. చాలామంది అడుగుతున్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. తప్పకుండా వీలైనంత వరకు చాలా తొందరగానే నేను ఆ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. మరి అంత చక్కగా ప్రిపేర్ చేసుకున్న మాస్టిక్ కాస్త విరిగిపోయిందన్నాను కదా. అది ఎలా విరిగిపోయిందంటే, పిల్లి దాని మీద దూకిందనమాట. అది విరిగిపోయింది. అది విరిగిపోవడంతో కటింగ్స్ అన్నీ గందరగోళం అయిపోయాయి. నేను మళ్ళీ వాటిని సెట్ చేసేసరికి చాలా కటింగ్స్ అనేది వాడిపోయాయి, కొన్ని చనిపోయాయి. కొన్ని లీవ్స్ మాత్రమే ఉన్నాయి, కొన్ని స్టెమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. వాటిని నేను ఇలా కాపాడుకుంటూ వస్తున్నాను. మనీ ప్లాంట్ పెద్ద కష్టం కాదండి. ఇలా ఎండిపోయి చనిపోతున్న వాటిని కూడా ఈజీగా పెంచుకోవచ్చు. మరి వాటికి సింపుల్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఈరోజు నేను చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫర్టిలైజర్ని వారానికి ఒక్కసారైనా లేదంటే 10 రోజులకు ఒక్కసారైనా సరే మీ మొక్కలకి ఇవ్వండి. చాలా చక్కగా హెల్తీగా బ్రతుకుతాయి. అది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్లు. ఈ బియ్యం కడిగిన నీళ్ళని ఒకరోజు మొత్తం నేను ఫర్మెంట్ చేసుకున్నాను. సమ్మర్ సీజన్ కదా, ఫర్మెంట్ చేసిన వాటర్ వేస్తే మొక్కలు చాలా చక్కగా హెల్తీగా బ్రతుకుతాయి అనమాట. అవి ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే, అవుట్డోర్ ప్లాంట్స్ అయినా సరే. ఇవి దాదాపు 1 లీటర్ కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. మళ్ళీ 1:1 రేషియోలో నార్మల్ వాటర్ని కలుపుకుంటున్నాను. ఇండోర్ ప్లాంట్స్కి అనేది కొంచెం పలచగా ఈ ఫర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మరి చిక్కగా మాత్రం ఇవ్వకండి. వాటిని నేను ఇలా బాటిల్లో వేసుకున్నాను. ఈ బాటిల్కి నేను ఆల్రెడీ హోల్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే క్యాప్కి హోల్స్ పెట్టుకున్నాను. ఇది హోమ్ మేడ్ స్ప్రేయర్గా నేను మార్చుకున్నాను. మీ దగ్గర స్ప్రేయర్ లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి, చిన్న చిన్న ట్రిక్స్ తోటి మనమే ఇంట్లోనే స్ప్రేయర్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్ప్రే బాటిల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మీకోసం ఒక వీడియో అనేది చేస్తాను. బియ్యం కడిగి నీళ్ళని ఇలా మట్టిలోనే కాకుండా మొక్కల పైన కూడా స్ప్రే చేయండి. అలా స్ప్రే చేయడం వల్ల దుమ్ము ధూళి కూడా క్లియర్ అవడమే కాకుండా అందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా లీవ్స్ ద్వారా చక్కగా ప్లాంట్ అనేది తీసుకుంటుంది. చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎప్పటికప్పుడు మనీ ప్లాంట్ని నీట్గా ఉంచండి. అలా ఉంచడం వల్ల అది ఫోటోసింథసిస్ ప్రాసెస్కి చక్కగా హెల్ప్ అవడమే కాకుండా మనీ ప్లాంట్ చాలా బుషిగా పెరుగుతుంది. ఇంకా పెద్దగా మీరు ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వనవసరమే లేదు. మీరు కావాలంటే ఇదే బియ్యం కడిగిన నీళ్ళల్లో కాఫీ పౌడర్ అయినా లేదంటే టీ పౌడర్ అయినా సరే వేసి చక్కగా ఒక రోజు వరకైనా లేదంటే ఒక పూట వరకైనా సరే ఫర్మెంట్ చేసి ఆ వాటర్ని కూడా ఈ మనీ ప్లాంట్స్కి ఇవ్వండి. ఇంకా చాలా చక్కగా పెరుగుతాయి. అప్పుడప్పుడు కంపోస్ట్ కలిపిన వాటర్ అయినా లేదంటే వర్మీ కంపోస్ట్ చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇస్తూ ఉండండి. లేదంటే 3 నెలలకు ఒకసారి అయినా సరే సాలిడ్ ఫర్టిలైజర్ అంటే వర్మీ కంపోస్ట్ అయినా కౌ మెన్యూర్ అయినా కొంచెంగా తీసుకొని కొంచెం వేపపిండి కలిపేసి మట్టిలో కలిపి ఇవ్వండి. ఇంకా చాలా చక్కగా బుషిగా పెరుగుతుంది. అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట ఈ ప్లాంట్ని పెంచుకోవడం. మార్నింగ్ సన్లైట్లో మాత్రమే మొక్కని పెంచండి. నీడలోనే పెంచుకోండి. చీకట్లో మాత్రం అస్సలు మొక్క పెరగదు. కనీసం వెలుతురైనా సరే ఉండాలి. మొక్క పైన షవర్ మాత్రం చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.